అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వ్లాగ్లో సేవ గురించి చెప్తాను అండ్ డే మొత్తం ఏం చేసాము అనేది కూడా చెప్తాను. ఇందులో కొన్ని టెంపుల్స్ విజిట్ అయ్యి తిరుమలకు వచ్చాము. లాస్ట్ వీడియోలో తిరుపతి టెంపుల్స్ ఏవైతే విజిట్ అయ్యామో చూపించానో ఒక్కసారి వెళ్ళి చూసేయండి. వెళ్ళాక సేవా సదన్కి వెళ్ళాము. సేవా సదన్ 1 and 2 ఉంటుంది. సేవా సదన్ 1 వచ్చేసి ఉమెన్స్కి, సేవా సదన్ 2 వచ్చేసి మెన్స్కి. సదన్ 2లో మనకు అలాట్మెంట్ ఉంటుంది. అలాట్మెంట్ కంప్లీట్ అయ్యాకనే మనకి ఐడి కార్డ్స్ ప్రొవైడ్ చేస్తారు. కార్డ్స్తో పాటు రూమ్స్ అలాట్మెంట్ కూడా చేస్తారు. నెక్స్ట్ డే నుండి సేవ స్టార్ట్ అవుతుంది. కంప్లీట్ అయ్యాక ఈవినింగ్ అక్కడ మనకి మీటింగ్ ఉంటుంది. మీటింగ్ ప్లేస్ కి వెళ్ళాలి. సేవ వాడింది అనేది మనకి గ్రూప్ లీడర్స్ కి వాళ్ళు ఇస్తారు. ఆ సేవ పేపర్ లో మనం చూసుకోవాలి. డే వచ్చేసి మనకి మీటింగ్ లో ఏ సేవ చేయాలి అనేది ఆ పేపర్ ఇస్తారు. వచ్చేసి మనము డైలీ సేవ సదన్లో హాల్లో ప్లేస్లో ఇలా అలాట్మెంట్ పేపర్ ఉంటుంది. మనం అలా చెక్ చేసుకోవాలి. మన లీడర్ పేరు వస్తుంది అక్కడ. డైలీ చెక్ చేసుకోవాలి. పేరుతో పాటు టైమింగ్స్ ఉంటుంది. డైలీ ఈవినింగ్ చేంజ్ చేస్తారు. సేవ ఏంటనేది చెప్పినట్టుగా ఐడి కార్డు ప్రొవైడ్ చేశారు. ఆధార్ కార్డు చూపిస్తే ఈ మొత్తం ఒకటేసారి అలర్ట్ చేసుకోవాలి. రూమ్ అలర్ట్ చేసిన ప్లేస్ లోనే లాకర్స్ ఉంటాయి. వచ్చేసి మనము హాస్టల్లో ఉంటుంది. స్టెప్ బై స్టెప్ అలానే ఉంటుంది అనమాట. మీ అందరికీ అలాట్మెంట్ గురించి అయితే అర్థమైందని అనుకుంటున్నా. రిలేటెడ్ ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా నాకు తెలిస్తే నేను చెప్తాను. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గురించి మాట్లాడుకుందాం. డే 1 ఆఫ్ సేవ 5th డే రోజు మేము వెళ్ళాము అండ్ 6th నుండి సేవ చేసాము. మార్చ్లో టీంకి వచ్చేసి 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. కాజు సేవ వేశారు, కొందరికి వడల సేవ వేశారు. నా సేవ వచ్చేసి వడలు చేయడం వచ్చింది. సో ఇది వక్కులమాత కిచెన్ సెంటర్లో 6 to 12 వచ్చింది. మనకి అక్కడ ఫ్రీ బస్సెస్ ఉంటాయి. మనం ఫ్రీ బస్సెస్లో ఎక్కి వెళ్ళొచ్చు. టైం వస్తూనే ఉంటాయి. ఇండి తెచ్చిస్తూ ఉంటారు. మనం అలా రౌండ్లో చుట్టలాగా చేసుకుంటూ మనం అక్కడ పెట్టాలి. వాళ్ళు మళ్ళీ తీసుకెళ్ళి వడలుగా ప్రెస్ చేసుకుంటూ వేస్తారు. దాని తర్వాత సేవ కంప్లీట్ అవ్వగానే వచ్చేసాము. మా అంబలో మార్నింగ్ పెడతారండి ఈ వడలు. సో కొత్తగా స్టార్ట్ చేశారు. వెళ్ళినప్పుడే ఫస్ట్ అనమాట. సాక్సెస్ ఎందుకు వేసుకున్నా అంటే ఫస్ట్ డే నేను సేవాకి వెళ్ళినప్పుడు నేను మర్చిపోయాను సాక్సెస్ వేసుకోవడము. మార్నింగ్ చల్లపూట కాబట్టి ఈవినింగ్ అన్నట్టుగా అంత థాట్ రాలేదు ఎండ కొడుతుందని. సో నేను ఆ రోజు వేసుకోలేము. మేము ఫుల్ కాలినాయి అనమాట కాళ్ళు. నెక్స్ట్ డే వచ్చేసి భయంతో వేసుకొని వెళ్ళాము. ఇంకా వ్యాజ్లెన్స్ రాసుకుంటూ కూర్చున్నాము. సేవ కంప్లీట్ కాగానే ఈవినింగ్ మేము మళ్ళీ తిరుమల మెయిన్ టెంపుల్కి వచ్చాము. మెయిన్ టెంపుల్కి వచ్చి అక్కడ మనకి పల్లకి సేవ నడుస్తే పల్లకి సేవని చూసేసి మంచిగా దేవుణ్ణి దర్శనం చేసుకో టెంపుల్స్ కూడా విజిట్ అయ్యాము. డే 1 వచ్చేసి వరాయి స్వామిని దర్శనం చేసుకున్నాము అండ్ అక్కడ ఉన్న కొద్దిసేపు అక్కడ ఉన్న టెంపుల్స్ని చూసేసి మంచిగా దర్శనం చేసుకొని పీస్ఫుల్గా కూర్చున్నాము. స్వామిని చూసుకుంటా అక్కడ పాటలు వినుకుంటా అండ్ అక్కడ షాపింగ్ చేసేసి వచ్చేసాము. ఇంకా డే 2 వచ్చేసి అసలు అన్ఎక్స్పెక్టెడ్ షాకింగ్ న్యూస్ అనమాట. మాకు టెంపుల్ సేవ పడింది. మార్నింగ్ టెంపుల్ సేవకి వెళ్ళాక 8 o'clock to 12 o'clock వచ్చేసింది టెంపుల్ డ్యూటీ. నాకు వచ్చేసి రోప్ 1 దగ్గర పడింది. రోప్ 1 అంటే మనము మెయిన్ టెంపుల్లో ఫ్రెండ్స్ ప్లేస్లో పడింది అనమాట. మేము వచ్చేసి బంగారు వాకిలి. సరే దర్శనం చేసుకొని వస్తామని చెప్పేసి అక్కడ పోలీస్ అంకుల్ వాళ్ళకి అడగాలి. వాళ్ళు టైం చూసుకొని ప్రజలు తక్కువ ఉన్నప్పుడు పంపిస్తారనమాట. నేను మంచిగా ఒక 3-4 times దర్శనం చేసుకున్నా. చాలా హ్యాపీగా అనిపించింది. నేనైతే చాలా మంచిగా దేవుని దర్శనం చేసుకున్నా. నాది టెంపుల్ డ్యూటీ పాస్ వైట్ అండ్ గ్రీన్ ఉంటుంది. గ్రీన్ వచ్చేసి టెంపుల్లోనే కానీ బ్యాక్ సైడ్ అలా వేస్తారు. వచ్చేసి మెయిన్ దేవుడి దగ్గరనే పడుతుంది. అది కడప 1, 2 అలా ఉంటాయి కదా, అక్కడ పడుతుంది అనమాట వాళ్ళకి. నేను ఇంపార్టెంట్ విషయం అండి, మనం సేవ చేస్తున్నాం కాబట్టి గోర్లు మాత్రం అస్సలు ఉంచుకోవద్దు. చాలా మంది ఇదే తప్పు చేస్తున్నారు. ప్రజలని ముందుకు తోస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళకి తలుగుతుంది కాబట్టి మనం గోర్లు మాత్రం అసలు ఉంచుకోవద్దు. టెంపుల్ డ్యూటీ అయిపోయాక మేము ఇలా ఈవినింగ్ సేవా సదన్ 2 నుంచి వెళ్ళొచ్చు అన్నట్టు. బాటగంగమ్మ తల్లి కాజు చెక్కి ఉంటుంది కదా సేవ, ఆ ప్లేస్ నుండి అన్నట్టు. సేవ అండ్ పూల సేవ అక్కడనే ఉంటుంది. పక్క నుండి ఒక సందు ఉంటుంది, అక్కడ నుండి వెళ్ళొచ్చు. నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేసిన బాటగంగమ్మ తల్లి టెంపుల్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. గంగమ్మ తల్లిని దర్శనం చేసుకున్న తర్వాత చాలా నడుచుకుంటూ వెళ్ళాము. నెక్స్ట్ డే ఏం చేద్దాము, ఏ ప్లేసెస్కి వెళ్దామని వీడియో, ఏ టెంపుల్స్ విజిట్ అయ్యాము, ఎంత అమౌంట్ పడింది, ఎలా వెళ్ళాము అనేది అన్ని డీటెయిల్స్గా చెప్తాను. సేవ ఇంకా మిగతా డేస్ కూడా ఏం సేవ చేసామనేది కూడా చెప్తాను. పోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ చెట్టు అయితే చాలా పెద్ద ఉంది, వెరైటీ ఉందన్నమాట. గంగమ్మ తల్లి టెంపుల్ విజిట్ అయ్యే తర్వాత మేము ఇలా నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. నడుచుకుంటూ వెళ్ళాము. ఎక్కడికి వెళ్దాము ఇవాళ ఇప్పుడు అని చెప్పేసి థింక్ చేస్తున్నాం అనమాట. ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు. దాని తర్వాత మళ్ళీ టెంపుల్కి వచ్చేసాము, మెయిన్ టెంపుల్కి. అక్కడ చాలా మంచిగా లైటింగ్తో మంచిగా డెకరేషన్ చేశారనమాట. ఎందుకంటే ఉత్సవం జరుగుతుందని మాకు అప్పుడు తెలిసింది.
డే నుంచి తిప్పోత్సవము స్టార్ట్. అయితే లాస్ట్ డే రోజు తిప్పోత్సవం డ్యూటీ చేసేసి ఇంటికి వచ్చేసాం. ముందు వీడియోస్లో డీటెయిల్గా చెప్తాను. నేను రాగానే షాక్ అయిపోయాను. ఎంత బాగుంది తెలుసా, అసలు సూపర్ ఉంది. లైటింగ్స్తో చేద్దామని చెప్పేసి ఆలోచించుకుంటూ ముంగడికి వెళ్ళాము. అక్కడ ఇంకా వేరే టెంపుల్స్ కూడా ఉన్నాయి, చిన్న చిన్న టెంపుల్స్, అవి కూడా విజిట్ అయ్యాము. కృష్ణుడు టెంపుల్ కూడా ఉంది అందులోనే. చూసుకుంటూ అమ్మవారి స్వామి టెంపుల్ని బయట నుంచి చూసాము. ఎందుకంటే చాలా మంది ఉన్నారు అన్నట్టు రష్గా. సో అక్కడ ముంగడికి వెళ్తే మాకు తెలిసింది కృష్ణుడు టెంపుల్ కూడా ఉందని చెప్పేసి కృష్ణుడు టెంపుల్ విజిట్ అయ్యాము. దాని కదా తిప్పోత్సవం నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పేసి నేను అక్కడికి వెళ్ళామన్నమాట. చూద్దామని చెప్పేసి కానీ బ్యాక్ సైడ్ నుండి, కానీ అక్కడ క్లోజ్ చేశారు. నుంచి తిప్పోత్సవం స్టార్ట్ కాబట్టి ఎవరిని పంపించరు అనమాట వాళ్ళకి. తిప్పోత్సవం గురించి షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను, లాంగ్ వీడియో కూడా కొన్ని అప్లోడ్ చేస్తాను, చూసేయండి. ఇంకా ఈ చెట్టు చూసారా ఎంత బాగుందో, పెద్ద ఉంది. మళ్ళీ ఎప్పటిలాగానే టెంపుల్ దగ్గర కూర్చున్నాము. అక్కడ భక్తి టీవీ లైవ్ షో నడుస్తుందన్నమాట. అక్కడికి వెళ్ళి కూర్చున్నాం. మెయిన్ టెంపుల్ కూడా అక్కడ పైన కొబ్బరికాయ కొడతారు కదా, అక్కడ కూడా వెళ్ళాము. కొట్టంగానే అక్కడ దర్శనం చేసుకున్నాం, టెంపుల్ ఉంది. సో దాని తర్వాత షాపింగ్కి వెళ్ళాము. షాపింగ్కి వెళ్ళిన రోజు మేము మంచిగా కిచెన్ అనేది తీసుకున్నాం. అక్కడ కిచెన్స్ పైన నేమ్స్ రాస్తున్నారు. సో అందుకొరకే మా అన్నయ్య కోసం ఒక కిచెన్ తీసుకున్నా. రాపిచ్చిన చాలా బాగుంది. నెక్స్ట్ డే థర్డ్ డే ఆఫ్ సేవ 6 o'clockకి అనమాట. ఇది మార్నింగ్ నేను వీడియో తీస్తున్నా. ఫైనల్గా మేము డ్యూటీ ప్లేస్కి వచ్చేసాము. కులమాత కిచెన్ సెంటర్ మేము డ్యూటీ చేసే ప్లేస్. బాగుంది ఇది ప్లేస్ అయితే. కానీ కదా కొత్తగా స్టార్ట్ చేశారు వడలు అనేది. వెజిటేబుల్ కటింగ్స్ కూడా చేస్తారు. నీ వెంగమాంబకి వెళ్తాయి. కొత్తగా స్టార్ట్ చేశారనమాట. ప్రతి ఒక్కరికి ఒకటే సేవ ఉంటుంది. మనం కావాలంటే ఎక్స్ట్రా సేవ కూడా చేసుకోవచ్చు. మాకైతే వడల సేవ కంటిన్యూ వడల సేవనే చేసుకుంటూ వెళ్ళాము. స్టార్టింగ్లో చెప్పాను కదా, మా టీంని 2 partsగా డివైడ్ చేశారు. సో కాజు సేవ అండ్ వడల సేవ కాబట్టి మేము కొందరము సేవ చేసిన తర్వాత కాజు సేవ కూడా వెళ్ళాము. అయితే చాలా బాగున్నాయి. ఫైనల్గా మా డ్యూటీ అయితే కంప్లీట్ చేసుకున్నాం 12 o'clock వరకు. అండ్ మేము మళ్ళీ మా సేవా సదన్కి అయితే వెళ్ళిపోయాము. ఫుల్ టైర్డ్ అయిపోయాము అనమాట. మార్నింగ్ 6 to 12 కాబట్టి కంటిన్యూస్గా ఉంటుంది. అయితే చాలా ప్లేసెస్ చూడాలని ఉండే, చాలా ప్లేసెస్ చూసినాము మేము. అండ్ అన్నీ నేను అడిగాను అనమాట వాళ్ళకి, ఈ ప్లేసెస్కి వెళ్దామని చెప్పేసి చెక్ చేశాను. నేను ఫస్ట్ టైం వెళ్ళాను తిరుపతికి. వెళ్ళి రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను, కానీ నెక్స్ట్ డేకి మళ్ళీ వాష్ చేసుకున్న క్లాత్స్ ఎండ కొడుతుందని చెప్పేసి వెళ్ళి క్లాత్స్ వాష్ చేసుకొని పైనకి వెళ్ళి ఆరేసుకున్నాం అనమాట. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డేకి కావాలి కాబట్టి డ్రెస్సెస్ అది మనమే స్టిచ్ చేసుకొని వెళ్ళాలి. ఆరెంజ్ అండ్ మెరూన్ ఆరేసిన తర్వాత బట్టలు అలా పైన మంచిగా వ్యూ మంచిగా ఉంటే ఒకసారి చూద్దామని చూశాను అనమాట. వీడియో కూడా క్యాప్చర్ చేశాను. చాలా బాగుంది ప్లేస్ అయితే, నాకైతే బాగా నచ్చింది. అక్కడైతే ఇంటర్నెట్ కూడా సరిగ్గా రాదు. తర్వాత ఈవినింగ్ మళ్ళీ టెంపుల్కి వెళ్ళాము. ముందే ప్లాన్ చేసుకొని సేమ్ డ్రెస్సెస్ కుట్టించుకున్నాం కాబట్టి మేము అవే వేసుకుందామని చెప్పేసి అనుకున్నాము. సో అవే డ్రెస్సెస్ వేసుకొని మంచిగా టెంపుల్కి విజిట్ అయ్యాము. థిక్ కలర్స్ అనేది నాకు చాలా ఇష్టము. ఆ ఫ్లవర్స్ చాలా బాగుందన్నమాట ఈ డ్రెస్. నాకైతే ఫుల్ ఇష్టం ఆ డ్రెస్. గురించి డీటెయిల్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను వీడియో అప్లోడ్ చేస్తాను. డైలీ పల్లకి సేవ జరుగుతుందన్నమాట. సో ఈరోజు కూడా పల్లకి సేవ చూడడానికి వెళ్ళాము. దిగాము మెమొరీగా ఉండాలని చెప్పేసి. వచ్చేటప్పుడు షాపింగ్ చేసుకుంటూ వచ్చామన్నమాట. మా మమ్మీకి అన్నీ సెండ్ చేస్తున్నా, అందుకొరకే ఫొటోస్ తీసుకుంటున్నా అని చెప్పేసి అవి ఫొటోస్ పంపాను అనమాట. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ సేవాకి వెళ్ళాము. సో ఈసారి నేను కాజు సేవాకి వెళ్ళాను. ఆల్రెడీ నేను షార్ట్ వీడియో కాజు సేవది అప్లోడ్ చేసినాను. ఎందుకంటే కాజు సేవ దగ్గర వీడియోస్ నాట్ అలౌడ్ అనమాట. ఏ టైంలో తీసుకున్నాను నేను వీడియో. ఈ వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. ఇది పూల తోట అనమాట. పూల తోట సేవ చేస్తున్నారు. సో దాని తర్వాత మేము బాటగంగమ్మ తల్లి టెంపుల్కి వచ్చాము. ఇంకా కాజు సేవకి వెళ్ళలేము. కాజు సేవ వెళ్ళక ముందు మేము బాటగంగమ్మ తల్లి టెంపుల్ ఇంకా వనిత సేవ ప్లేస్కి అయితే వెళ్ళాము. అక్కడికి వెళ్ళే వారికి పూజ చేస్తున్నారు వాళ్ళు. ముందు వీడియోస్లలో నా వనిత సేవ గురించి కూడా చెప్తాను. అంటే లాస్ట్ టైం మా మమ్మీ కూడా వెళ్ళింది. వీడియోస్ ఉన్నాయి, అవి అప్లోడ్ చేస్తా. చాలా గోమాతలే ఉన్నాయి అక్కడ.
8 to 12 అయితే కాజు సేవ కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ వచ్చేసి దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము. వీడియోలో అప్లోడ్ చేస్తా. వీడియోలో అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. గోవింద గోవింద.